సార్ కుప్పం నియోజకవర్గాన్ని మున్సిపాలిటీగా మార్చింది మేమేను ప్లస్ కుప్పం నియోజకవర్గానికి కృష్ణా వాటర్ తీసుకొచ్చింది మేమే అని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. నిన్న సభ కూడా పెట్టి భారీ ఎత్తున మాట్లాడారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఒకటండి, నిజాలు మాట్లాడుకోవాలి ఏదైనా కూడా. కానీ హంద్రినీవ అనేదాన్ని ఫస్ట్ దాన్ని రూపొందించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. దాన్ని కొనసాగించింది, పూర్తి చేసింది, పూర్తి అయిపోయింది. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. వీళ్ళే అప్పుడు ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో అపోజిషన్లో, వీళ్ళు వాంటెడ్గా అక్కడక్కడ 4-5 కేసులు కోర్టులో వేయించి దాన్ని పెండింగ్ పెట్టించాలనే దురుద్దేశంతో నిజం కుప్పం రైతులను మోసం చేసిన వ్యక్తులు, దగా చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ నాయకులు, అంతే. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. 90% అయిపోయినటువంటి హంద్రినీవ కాలువ పనులను ఇప్పుడు 40 రోజులండి, ఇంకా ఎన్నికలు నోటిఫికేషన్ 10 రోజులు వస్తూ ఉంది. ఎవరైనా కానీ ఏ బుద్ధుండే ముఖ్యమంత్రి అయినా కానీ, ఏ బుద్ధుండే ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులైనా కానీ, వైసీపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా కూడా కానీ, ఇప్పుడు 40 రోజులు ఎలక్షన్ పెట్టుకుని ఎవరైనా హంద్రినీవ కాలువ నేను ప్రారంభించామని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తారంటే ఇంక ప్రజలు ఉంచుతూ ఉన్నారు వాళ్ళు. నిజం చెప్పాలంటే అంటే 10% పనులు పూర్తి చేయడానికి నీకు 4 సంవత్సరాలు 8 నెలల కాలం 5 సంవత్సరాల కాలం పట్టిందా? అది వాస్తవమేనది. పోనీ అదేనా పూర్తి అయింది? అది కూడా లేదు. మీరు ఎక్కడన్నా కూడా రండి, మీరు నాతో పాటు రండి, అక్కడ రైతులు ఉన్నారు, అందరూ కూడా రండి, పోదాం కావాలంటే, వాళ్ళు రమ్మనండి, పాదయాత్ర చేద్దాం కావాలంటే. హంద్రినీవ కాలువ పైన మనం పోతాం, ఆ గట్ల మీద పోతాం, ఆ కాలువ మీద పోతాం, నడుచుకొని పోతాం. ఎక్కడైనా కూడా కానీ నీళ్ళు వచ్చిందే. నిజం చెప్పాలంటే టార్ప్లైట్ కవర్స్ ఉండదు కదా, మీకు తెలుసు, రైతులకంతా కూడా బాగా అవగాహన ఉంటుంది. టార్ప్లైన్ కవర్స్ చేసి వాళ్ళు మామూలుగా బ్రిక్స్ ఇటుకరాలు కోసేదానికి దానికి వాడతారు. అలాంటి ప్లాస్టిక్ పేపర్లు వేసి ట్యాంకర్లు, వందలాది ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి వాళ్ళు కాలువలోకి నీళ్ళు మొత్తం పంపు చేపించి దాన్ని ముఖ్యమంత్రి వస్తాడనే పాటికి అక్కడ అడ్డుగా వీళ్ళు ఏదో ఒక అడ్డుగట్ట ఒక 5 అడుగుల 7 ఫీట్స్ దాకా వీళ్ళు దాన్ని అడ్డుగా నిలిపి ఆయన వచ్చేటప్పుడు దాన్ని ఓపెన్ చేసి నీళ్ళు వచ్చింది. ఎంత దూరం వచ్చింది? కుప్పం మండలం, కుప్పం నియోజకవర్గం సంబంధించి 5 మండలాలు ఉండదండి. మున్సిపాలిటీ కలుపుకుంటే 4 మండలాలు, ఒక మున్సిపాలిటీ. మాకు కుప్పం మండలం ఎడ్జు లాస్ట్ మున్సిపాలిటీలో వచ్చి మనకు అది పరమసముద్రం చెరువు కాడ వచ్చి ఎండు కావాల. అసలు ఆయన అక్కడ ఎక్కడైతే ఆయన మేము నీళ్ళు వదిలేమని గొప్పలు చెప్పుకుంటున్నారో కనీసము 1 కిలోమీటర్ కూడా రాలే. ఇది వాస్తవం. ఇది ఒకటని మొత్తం కూడా దగా, దాంట్లో ఎటువంటి మొత్తం కూడా ప్రజలంతా కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు ఒకటండి, ప్రజలు తమ మనోభావాల్ని చెప్పలేకుండా, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా 5 ఏళ్ల కాలం ఈ రాష్ట్రంలో నరక యాతన ప్రజలు అనుభవించారు. ప్రజల యొక్క సైలెన్సు ఎంత భయంకరంగా ఉంటుందనేది రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి చెవి చూస్తాడో. ఈ ప్రజా సునామీలో వైసీపీ జెండా కనుమరుగైదు ఖచ్చితం. చిత్తుగా వైసీపీ పార్టీ ఓడిపోతూ ఉంది. వైసీపీ పార్టీ అభ్యర్థులంతా కూడా ఘోరంగా పరాజయం అవుతున్నారు. ఎక్కడ కూడా డిపాజిట్లు అనేది రాదు. ఇది వాస్తవం కూడా. ఇది అయితే చంద్రబాబును కుప్పంలో కూడా ఓడిస్తాము, కుప్పంలో లేకుండా చంద్రబాబును బయటికి పంపించేస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు. కానీ మీరు ఖచ్చితంగా చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజార్టీ కుప్పంలో రాబోతుంది అంటారు. సో ఏది నమ్మచ్చు అంటారు? ఒకటండి, వాళ్ళు పగటి కళ అంటూ ఉన్నారు. వాళ్ళది మొత్తం పగటి కళ. ఏమనుకుంటున్నారంటే అప్పుడే కొందరు అనుకుంటున్నారు ఇదేదో కుప్పంలో ఏమో జరిగిపోయింది. మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా నైతికమైన విజయం తెలుగుదేశం పార్టీది. వాస్తవం ఇది. వాళ్ళు ఏం చేశారంటే మొత్తం కూడా అప్పుడు ఉన్నటువంటి మొత్తం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని గెలిచిన మా అభ్యర్థుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేసి మొత్తం కూడా తారుమారు చేసి కరెంటులు ఆఫ్ చేసి వాళ్ళ నానా యాగి చేసి వాళ్ళు ఏదో గెలిచిన మా అభ్యర్థులు కూడా వాళ్ళ అకౌంట్లోకి వాళ్ళు విజయంగా అనుకుని వేసుకున్నారు. తప్పితే నైతిక విజయం వచ్చి మున్సిపాలిటీలో కూడా తెలుగుదేశం పార్టీదే. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించడం జగన్మోహన్ రెడ్డి కాదు, వాళ్ళ నాన్న వల్ల కూడా కాలేదు. ఇక్కడ సాదాసీదమైన వ్యక్తులను పెట్టి మేమేదో మొత్తం కూడా ఏదో ఇక్కడ కుప్పంలో ఏదో సాధించేస్తున్నాము, చంద్రబాబు ఓడిస్తామనేది పగటి కళ. అందులో ఎటువంటి నిజం కూడా వాస్తవం లేదు. మీరు ఎక్కడ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినా కూడా, మీరు ఏ గ్రామం కూడా వెళ్ళండి, ఎవరినైనా అడగండి, ఎక్కడ పోయినా కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తుందా, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడెప్పుడు ఓటేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు ఎదురు చూస్తున్నారు. ఇది వాస్తవం కూడా. వాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ నాయకుల పట్ల కానీ
వాళ్ళ అధినాయకుడి పట్ల కానీ వ్యతిరేకంగా విరక్తి చెంది వాళ్ళు కూడా వాళ్ళ గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో ఉన్నారు. పక్క ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఎన్నికల కోసం ఎదురు చేస్తున్నారు. ఈసారి కుప్పంలో జరిగే ఎన్నికల్లో ఒక జన జాతరలాగా, ఒక పండగలాగా, ఎవరు ఊహించలేని, మేము 1,00,000 ఓట్ల మెజారిటీ అంటా ఉన్నాం, 1,00,000 ఓట్లు పైచీలకు మెజారిటీ ఖచ్చితంగా కుప్పంలో ఈరోజు సాధిస్తాం. చంద్రబాబు నాయుడు గారికి బహుమానంగా ఇస్తాం. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారి పైన ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో తప్పుడు కేసుతో ఆయన నిర్బంధించి దారుణంగా 53 రోజుల పాటు జైల్లో ఉంచాడో ఆ రోజే నైతికంగా అన్ని విధాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఆ రోజే ప్రజలు, కుప్పం ప్రజలతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆ రోజే నిర్ణయించేశారు మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసుకోవాలి. అదేవిధంగా కుప్పంలో కూడా మొత్తం డిపాజిట్లు ఈసారి వైసీపీ పార్టీకి డిపాజిట్ కుప్పంలో రాదు. మీరు కాబట్టి రాసి పెట్టుకోండి.